వెళ్ళి పట్టుకో. విహారీ, ఏం చేస్తున్నావురా? బావా నువ్వు బాగు, బావా నువ్వు బాగు. విహారీ గారు మీరు ఆగండి. ఈ శిక్షను నేను ఆనందంగా అనుభవిస్తాను అనుకుంటే మీరెందుకు కాళ్ళు పట్టుకోవాలి? లక్ష్మి, నీకేమన్నా అసలు పిచ్చి పట్టిందా లక్ష్మి? విహారీ, తన కోసం నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? రా. నేను రాలేను అత్తయ్య. ఎందుకు రావు? ఇది మనకి ఏమవుతుందని దానికోసం అంతలా ఇదైపోతున్నావు? విహారీ నువ్వేం మాట్లాడొద్దు. మాట్లాడాలమ్మా. మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడకుండా ఉంటే నాకు దేవుడు నోరు మనసిచ్చి ఉపయోగం ఏంటి? వామ్మో, బావ నిజం చెప్పబోతున్నాడా? బావా సహస్రా, లక్ష్మి ఈ ఊరికి మనతో పాటు వచ్చింది. తన బాధ్యత నాది. తన కోసం నిలబడాలి. నేనిప్పుడు అదే పని చేస్తున్నాను. తనకి ఏం బంధుత్వం ఉందని ఊరి కోసం విగ్రహానికి ఈ రక్త తర్పణం చేసింది. విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించింది. తనకేం చుట్టరిక ఉందని స్కూల్లో పిల్లల్ని కాపాడింది. ఇవన్నీ ఇక్కడున్న ఈ జనాలకి, మీ అందరికీ గుర్తులేదేమో, నాకు గుర్తుంది. తనకెవరూ లేరు, తన వైపు ఎవరూ మాట్లాడరని మీరిలా శిక్షలు వేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. పోచమ్మా, మీరు చెప్పండి న్యాయం. ఆ రోజు అమ్మవారు ఆగ్రహించారని మా ఇంటికొచ్చి మీరందరూ వేడుకుంటేనే కదా మేమందరం ఇక్కడికి వచ్చింది. మరి మమ్మల్ని పిలిచి మీ ఊరి వాళ్ళందరూ చేసే మర్యాద ఇదేనా? ఎవరిని సవరదీసినా ఈ శిక్షని ఆపలేము. త్వరగా ఆ బ్యాలెన్స్ దెబ్బలు కొట్టించేస్తే వెళ్ళి మా పనులు మేము చూసుకుంటాం. ఒరే సూరయ్య, కానివరా. ఆగండి. పోచమ్మా, పెద్దల తీర్పు ప్రకారం శిక్ష వేశాక ఆపడం కుదరదు. వీర్రాజు, కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే ఆవేశంలో తప్పు చేశాము. అప్పుడు ఆ తల్లిని ఇలాగే అనాథ అని అవమానించి పంపించాము. దాని ఫలితము ఇప్పటికీ అనుభవిస్తున్నాము. మళ్ళీ అదే తప్పు చేస్తే అర్థమేమిటి? అలాగని భర్త లేడు, ఎవరూ లేని ఈ అమ్మాయి అరిష్టం చేస్తే అమ్మవారు ఇంకా ఆగ్రహిస్తుందేమో. లేదు, ఆ రోజు చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని గుణపాఠంగా అమ్మవారే ఇదంతా చేశారు. అందుకే అమ్మవారు లక్ష్మిని ఎంచుకున్నారు. లక్ష్మి చేత తన విగ్రహం పునఃప్రతిష్ఠించేలా చేయించుకున్నారు. తనకెవరూ లేకపోవడం ఏమిటి? సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మే తన కోసం వచ్చింది అంటే తను అనాథ ఎలా అవుతుంది? తను అమ్మవారి బిడ్డ. అమ్మవారే తనని దత్తత తీసుకుంటే ఎలాంటి అరిష్టాలు అపశకునాలు ఉండవు.
అది కాదు పోచమ్మా. ఇంకా ఎవరు ఏమీ మాట్లాడొద్దు. ఆ అమ్మ మాటే చెబుతున్నాను, నా మాటని అతిక్రమించకండి. రామ్మా. పంతులు గారు చెప్పండి అమ్మా. ఆ అమ్మే లక్ష్మిని దత్తత తీసుకుంటున్నారు. వెంటనే ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. అమ్మా, ఇంతటితో మీరన్న కార్యక్రమం పూర్తయింది. ఇంకా ఎవరికి ఎటువంటి అభ్యంతరమూ లేదుగా. ఇక పైన లక్ష్మి స్వయాన అమ్మవారి బిడ్డ. తనకు అమ్మవారి ఏ సేవ చేయడానికైనా పూర్తి అర్హత ఉంది. ఎవరు కన్న బిడ్డవో ఇక్కడ స్వయంగా అమ్మవారికే బిడ్డగా మారావు. ఈ కార్యం వెనుక ఎంత అంతరార్థం ఉందో ఆ అమ్మవారికే తెలియాలి. అమ్మ లక్ష్మి, రేపు ఉదయాన్నే ఈ చీర కట్టుకొని అందంగా అమ్మవారిలా రెడీ అయిపోయి ముక్కు పుడక పెట్టుకొని పూలు పెట్టుకొని గాజులు వేసుకొని రెడీ అయ్యి రామ్మా. అలాగేనమ్మా. తీసుకోమ్మా. లక్ష్మి, పదమ్మ వెళ్దాం. నేను ఏం ప్లాన్ చేసినా వీళ్ళు ఆ ప్లాన్ వల్ల ఇంకా ఇంకా మంచివాళ్ళు అయిపోతున్నారే. అయ్యగారు, నాదొక ప్లాన్ అయ్యగారు. ఏంట్రా? అసలు మీరు ఏ ప్లాన్ వేయకండి అయ్యా. మీరు వేసే ప్రతి ప్లాను వాళ్ళని లేపేయడానికి కాకుండా కాపాడడానికి వేస్తున్నట్టుంది. అంతేనంటావా? అవును అయ్యగారు, మనకి టైం వస్తుంది. మీరు మూసుకొని చిచ్చి కాసుకుని చూడండి. సర్లే, వాళ్ళు ఈ జాతరకు వచ్చారు, అయిపోతే వాళ్లే వెళ్ళిపోతారు కదా, ఇక నాకేం అడ్డుంటుందిరా? అదే అయ్యగారు, మీరు సైలెంట్గా ఉండండి. సరే పదండి. పద.